ఈ యాప్లేంటో ఈ టెక్నాలజీ ఏంటో ఈ కష్టాలేంటో ఏం అర్థం కావట్లేదు. ఉపాధి హామీ పనులకు వెళ్ళిన వాళ్ళు ఎవరిని కదిపినా ఇదే మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఒక వ్యక్తికి వాళ్ళకు వచ్చిన కష్టం చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితిలా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు స్థానికంగా పని కల్పించి వలసలు నివారించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలవుతోంది. ఈ పనులకు వెళ్తున్న వాళ్ళు ఈ ఎండల్లో కూడా కష్టపడి చెమటోడుస్తున్నారు. అయితే పనికి వచ్చినట్టు హాజరు వేసే విషయంలో తెచ్చిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇప్పుడు వీళ్ళకి తిప్పలు తెచ్చిపడుతోంది. చాలా చోట్ల సిగ్నల్ సమస్యతో అటెండెన్స్ పడని సందర్భాలు చూస్తున్నాం. కానీ ఇది అంతకంటే భిన్నం. మహబూబాబాద్ జిల్లాలో గుండుతో ఉన్న ఒక కూలీ ముఖాన్ని యాప్ గుర్తించకపోవడంతో హాజరు కోసం ఆ కూలీ చేసిన వింత ప్రయత్నం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవలే కొండగట్టుకు వెళ్లి గుండు కొట్టించుకొచ్చాడు ఈ కూలీ. అయితే అతని ముఖాన్ని యాప్ గుర్తుపట్టలేదు. దీంతో హాజరు పట్టం కోసం పక్కనే ఒక పొడవాటి చుట్టూన్న ఒక మహిళని పక్కన నిలబెట్టుకుని ఆమె జుట్టుని తన గుండు మీద పెట్టుకుని విగ్గులాగా పెట్టుకుని ఫోటో దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత యాప్ కరికరించి అతని అటెండెన్స్ ని ఓకే చేసింది. సాంకేతికత తెచ్చిన ఈ వింత గండం చూసి స్థానిక కూలీలు ముక్కున వేలేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లిలో మాల్యాల శ్రీనివాస్ అనే కూలీ కొండగట్టులో గుండు చేయించుకుని పనికొచ్చాడు. అయితే తలపై జుట్టు లేకపోవడంతో ఆ యాప్ లో అతని ముఖాన్ని గుర్తుపట్టలేదు. సో శ్రీనివాస్ పక్కనే ఉన్న మహిళ జుట్టుని తన తలపై బిగ్గులా పెట్టుకుని ఫోటో దిగాడు. అలా చేయడంతో యాప్ వెంటనే హాజరుని ఓకే చేసింది. ఇది చూసి కూలీలంతా తెగ నవ్వుకున్నారు. గుండె గీయించుకుంటే హాజరు పడకపోవడం ఏంటని ఈ యాప్ ఇబ్బందులు తొలగించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక లోపాలను సరిచేసి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు మేము తిరుపతి మొక్క ఉపయోగపడడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి హామీ పథకం వల్ల మాకు పేరు రావడం వల్ల మేము పోయి పని చేస్తే మా ఫేస్ పడడం అయితే ఫేస్ పడతలేదు, ఫేస్ ఒకటి పడతలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఈ ఎండలకు వడగాళ్ళకు ఇదంతా పడుతుంటే మా వడగాళ్ళకు మా చెంపలు మా చేతులు మా అన్ని గుంజుకపోవడం ఇదంతా జరగడం వల్ల ఏం జరిగిందంటే మేము పౌడర్లు చల్లుకొని పోవాల్సి వస్తుంది. ఓ 10 రూపాయల పౌడర్ పట్టుకొని పాండ్స్ పౌడర్ పట్టుకొని పోయి పూసుకొని ముఖానికి పూసుకొని మేము పోయి అక్కడ ఫోటోలు దిగాల సందర్భం ఎదురవుతుంది. రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు మా అందరి. ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం మా ఏలు ముద్దర్లు మా ఫేస్ రికగ్నైజేషన్లు ఇవన్నీ బంద్ చేసి మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని దయచేసి కోరుకుంటున్నాం.